మన అంగలార్పును నాట్యముగా మార్చబడిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుంచి 56 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసును కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొండ్రి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయ కుమారుల తల్లియు ఉండిరి. యేసుప్రభు వారు ప్రాణం విడిచిన వెంటనే జరిగిన సందర్భాలను ఈ రోజు మన ధ్యాన భాగంలో చూస్తూ ఉన్నాం. 1 దేవాలయపు తెర చినిగింది, 2 భూమి వణికింది, 3 బండలు బద్దలయ్యాయి, 4 సమాధులు తెరవబడ్డాయి, 5 నిద్రించిన అనేకుల శరీరములతో లేచారు, 6 జరిగిన వాటన్నిటిని బట్టి అక్కడున్న రోమా అధికారులు ఆయన నిజంగా దేవుని కుమారుడని ఒప్పుకున్నారు, 7 స్త్రీలు దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు. ఇందులో విశేషం ఏంటంటే జబదయ కుమారులు అక్కడ లేరు గాని జబదయ కుమారుల తల్లి కూడా అక్కడ ఉండి చూడటం మనం విశేషంగా గమనించగలం. అయితే యోహాను ఒక్కడే ఉన్నాడు. ఆ ఇద్దరి శిష్యులలో, ఇద్దరి కుమారులలో యోహాను మాత్రం అక్కడున్నాడు, ఇంకొక కుమారుడు లేడు. సో ఆయన ప్రాణం విడవగానే జరిగిన సందర్భాలు ఇవి. వీటిని ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. మొదటిగా తెర చినగటం చూస్తున్నాం. దేవాలయంలో ప్రధాన యాజకులు తప్ప ఎవరూ ప్రవేశించకుండా అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్న తెర చినిగిపోయింది. ఇప్పుడు ఆయన శరీరం అనే తెర ద్వారా, అంటే క్రీస్తు యొక్క శరీరం అనే తెర ద్వారా దేవాది దేవుణ్ణి సమీపించడానికి, మనం ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించడానికి మనకి ధైర్యం కలిగింది. ఈ విషయాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూడగలం. ఇకపై దేవుని సన్నిధానానికి అందరికీ ప్రవేశం దొరికింది. అందరూ ప్రవేశానికి అర్హులే. మనం ఎవ్వరము కూడా మానవ మాత్రులను మధ్యవర్తులుగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారందరికీ ప్రవేశం ఉంటుంది. నేరుగా దేవునితో సంబంధం ఏర్పడిన సమయానికి చిహ్నంగా ఈ అడ్డు తెర చినిగిపోయింది. మన పాపము దేవునికి మనకు మధ్యలో అడ్డుగా ఉండింది. ఇప్పుడు క్రీస్తు దాన్ని తొలగించేశారు. ఈ భాగ్యాన్ని, అంటే ఆ కరుణాపీఠాన్ని సమీపించే భాగ్యాన్ని మనం పొందుకున్నామా? ఒకవేళ పొందుకునుంటే భాగ్యవంతులమే. ఎందుకంటే ఆయనవన్నీ మనం అవుతాయి. ఒకవేళ పొందుకోకపోతే దరిద్రులమే. నేను అంటున్నాను, భాగ్యవంతులం దరిద్రులం అంటే ఆత్మ సంబంధమైన విషయాల గురించి. ఒకవేళ దరిద్రులమైతే బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మనకు అవకాశం ఉంది. విశ్వాసం ఉంచితే చాలు, దాని ఫలమైన రక్షణ పొందుకుంటే చాలు. ఎవరైనా ఆయనను సమీపించవచ్చు. ఆయన కరుణాపీఠాన్ని చాలా ధైర్యంగా సమీపించవచ్చు. అప్పుడు మనం కూడా ఆత్మలో చాలా ధనవంతులం అవుతాం. ఎందుకంటే ఆయనవన్నీ మనం అవుతాయి కాబట్టి. ఇక రెండో విషయానికి వస్తే, భూమి వణికింది, దేవుని నీతి భూమి మీద స్థాపించబడింది. సీనాయి పర్వతం అందు కూడా దేవుడు మాట్లాడినప్పుడు పర్వతాలు కంపించినట్లుగా అక్కడ మనం చూస్తాం నిర్గమకాండంలో. ఆ రోజు కూడా దేవుడు తన ధర్మశాస్త్ర మూలమైన నీతిని స్థాపిస్తూ ఉన్నారు. ఈ రోజు క్రీస్తు యేసు మరణం ద్వారా, ఆయన కృప ద్వారా తన నీతిని భూమి మీద స్థాపించబడటానికి భూమి స్పందిస్తూ ఉంది. సిలువను చూసి బండలు బద్దలైనట్లుగానే ఈ రోజు ఆ సిలువ దగ్గరకు వచ్చిన ప్రతి వారి రాతి హృదయం బద్దలై మన హృదయం కూడా కనికరంతో నింపబడుతుంది. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన వాగ్దానం ప్రకారం, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను అని ప్రభు అన్న మాట ఇంకా ఆయన సిలువ దగ్గరకు వచ్చిన ప్రతి వారిలోనూ నెరవేరుతుంది. మనం అనుమతిస్తే మనకి కూడా అది జరుగుతుంది. నువ్వు అనుమతిస్తే నీ రాతి హృదయాన్ని తీసివేసి దేవుడు మాంసపు హృదయాన్ని పెడతాడు. అందులో అప్పుడు మాత్రమే కనికరం కలిగి దేవుని ప్రేమను పొందుకోగలుగుతాము. రాతి హృదయాలకు, కఠినమైపోయిన హృదయాలకు దేవుని ప్రేమేంటో ఎప్పటికీ అర్థం కాదు. ఆయన యొక్క ప్రేమను మనం ఎప్పటికీ పొందుకోలేం, కూడా రిసీవ్ చేసుకోలేం. కాబట్టి దేవుడు నీ హృదయాన్ని మార్చాలని అడిగితే తప్పకుండా మారుస్తాడు. ఇంకా తర్వాత సమాధులు తెరుచుకున్నాయి. మరణం తన శక్తిని కోల్పోయింది. పాపంలో, మరణంలో బంధించబడిన వారికి విడుదల, పునరుజ్జీవం కలిగింది. ఈ విషయం మన జీవితాలకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. నువ్వెంత పాపంలో ఉన్నా సరే ప్రభు దగ్గరకు వచ్చి మారుమనసు పొంది పాపక్షమాపణ వేడుకుంటే ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. విడుదల పొందుకుంటావంటే ఏదో సామాన్యంగా 2 రోజులు మానేసి తర్వాత 3 రోజులు మళ్ళీ మొదలు పెడతామని కాదు. శాశ్వతమైన పరిష్కారాన్ని దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి తప్పకుండా పాపక్షమాపణ పొందుకుని దాని నుంచి విడుదల పొందుకుంటాం, ఆ పాపం నుంచి. అయితే పాపక్షమాపణ పొందుకోకుండా విడుదల ఉండదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందుకుంటారో అప్పుడు ఖచ్చితంగా
ఆ పాపం నుంచి విడుదల ఉంటది. మీకు ఒకవేళ మీరు నేను క్షమాపణ పొందుకున్నాను, నాకు ఇంకా విడుదల కాలేదు అని అంటే మీ క్షమాపణ పూర్తవలేదు. దాని కొరకు మరింతగా పశ్చాత్తాపడి తప్పకుండా ప్రభు సన్నిధిలో వేడుకుంటే ఆయన మనకు క్షమాపణ అందిస్తారు. ఎప్పుడైతే మనకి పాప క్షమాపణ పొందుకున్నామన్న నిశ్చయిత మనలో కలుగుతుందో ఇక ఎన్నటికీ ఆ పాపం మన మీద ఏలుబడి చేయదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. కాబట్టి దేవుడు వీటన్నిటి నుంచి మనల్ని విడిపించటానికి నిజంగా ఆ సమాధులు తెరవబట్టం అనేది ఒక గొప్ప సూచన. ఆయన ఎలాగైతే పునరుద్ధానుడై తిరిగి లేచాడో మనకు కూడా అదే పునరుద్ధానం ఉంది అనేది మనకు ఒక గొప్ప నిరీక్షణ. అది మన జీవితాలను ఎంతో బలపరుస్తూ ఉంది. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా సిలువ దగ్గర ఆయన ప్రాణం విడిచినప్పుడు జరిగిన సంగతులన్నీ కూడా ఇవి మనకి మన ఆత్మీయ జీవితాలకు ఎంతో బలాన్ని చేకూరుస్తా ఉన్నాయి. ఆయన ప్రాణం విడిచిన తర్వాత జరిగిన ఇంకొక గొప్ప సంఘటన ఏంటంటే రోమా సైనికులు ఒప్పుకున్నారు ఆయన దేవుని కుమారుడు అని. ప్రపంచం గుర్తించింది ఈయన దేవుని కుమారుడుగా. ఎన్నో మరణ శిక్షలు చూసిన సైనికులు యేసుప్రభు వారి మరణం భిన్నంగా అనిపించింది. ఈ సూచనలన్నీ వారు చూసి వారు ఒప్పుకోక తప్పలేదు ఈయన నిజంగా దేవుని కుమారుడు అని. ఇంకా తర్వాత అక్కడ నిలబడి ఉన్న స్త్రీలు వారి విశ్వాసము అచంచలమైంది. నిజంగా వారు క్రీస్తుని ఎంత ప్రేమించారో అక్కడ కనపడుతుంది. యోహాను తన మొదటి పత్రికలో రాస్తున్నాడు 4:18 నిజమైన ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును. మనం ఇది చాలా సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఎవరైనా ఎదిరించడానికి వెనకాడం. అలాంటిది యేసుప్రభుని ప్రేమించగలిగితే ఆయన కోసమైనా అంతే నిలబడతాం. ఎవరినైనా ఎదిరించడానికి వెనకాడం. ఆయన కోసం ఏ సమయమైనా, అది కష్టమైనా, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, హింస అయినా, ఏదైనా సరే ఆయన కొరకు నిలబడటానికి ఇష్టపడతాం. నిలబడలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనలో ప్రేమ లేకపోవడమే. అయితే ఇది మన శరీరంలో నుంచి పుట్టే ప్రేమను గురించి నేను మాట్లాడట్లేదు. ఏ ప్రేమ అయితే దేవుడు మనకిస్తున్నాడో ఆ ప్రేమ గనక మన హృదయాల్లో మనం రిసీవ్ చేసుకోగలిగితే, అదే ప్రేమతో మనం దేవుణ్ణి అంటే మన యేసుప్రభు వారిని ప్రేమించినప్పుడు నిజంగా ఆ ప్రేమ ఎలాంటి శ్రమైనా, బాధైనా, హింసైనా తట్టుకుని నిలబడగలుగుతుంది. ఒకవేళ ఈ రోజు మనలో ఎవరమైనా మనం నిలబడలేకపోయాము అని అంటే ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నానా అని, నేను ఆయన ప్రేమను రిసీవ్ చేసుకున్నానా అని. ఒకవేళ ఆయన ప్రేమను పొందుకుంటేనే అప్పుడు మాత్రమే తిరిగి అదే ప్రేమతో ఆయనను ప్రేమించగలం. అందుకనే యేసుప్రభు వారు పేతురుతో మాట్లాడేటప్పుడు యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. అది ఒక్కసారి కాదు 3 సార్లు అడుగుతారు. ఎందుకంటే అప్పటికే పేతురు నేను నువ్వెవరో ఎరుగను అని చెప్పి అబద్ధం చెప్పిన పేతురు పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొందుకున్నాడు. అయితే పొందుకున్న తర్వాత దాని నుంచి విడుదల పొందుకున్నాడు. క్రీస్తు ప్రేమను రిసీవ్ చేసుకున్నాడు. అందుకే దాన్ని పరీక్షించడానికి యేసుప్రభు వారు పేతురుని అడుగుతున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఆయన 3 సార్లు చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభువా అని. అయితే నా మందను కాయమని చెప్పారు. నిజంగా దేవుని యొక్క మందను కాయవలసిన వారు, ఆయన ప్రేమను రిసీవ్ చేసుకున్న వాళ్ళు, ఆ ప్రేమతో తిరిగి ప్రేమించేవారు మాత్రమే దానికి అర్హులు అనే సంగతి ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అందుకనే ఈ రోజు మనకు కనుక ఏదైనా కొదువనిపిస్తే, ప్రభు కోసం నిలబడలేకపోతున్నామంటే ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనలో దేవుని ప్రేమ ఉందా లేదా అనేది. ఆయన మరణము సమస్త సృష్టిని కదిలించింది. చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇంక ఇప్పటి నుండి రోమిలకు రాసిన పత్రిక 8:19 రాయబడినట్లుగా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి కనిపెట్టుచున్నది అన్న విధంగా ఎందరూ ఆత్మచేత నడిపించబడుతురో వారు దేవుని కుమారుల యుందురు అని రాయబడిన ప్రకారముగా సృష్టి ఆత్మచేత నడిపించబడే వారిని గుర్తించి వారి కోసం నిర్ణయించబడినవన్నీ చేయడానికి ఆశతో ఎదురు చూస్తా ఉంది. మరి నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? ఆ సిలువ ఎదుట మోకరిల్లిన ప్రతి వాని జీవితము ఎంతో మార్పు చెందుతుంది. ఎందుకంటే అక్కడే పాపం ముగిసింది, కృప మొదలైంది. ఆ దేవుని కృప ద్వారా ఈ రోజు మనం రక్షణ, నిత్య జీవము పొందుకుని ఎవర్ లాస్టింగ్ జాయ్ అంటే నిత్యమైన సంతోషంలోకి ప్రవేశిస్తున్నాం. నిత్య సంతోషాన్ని రుచి చూడాలని ఉందా? రండి ప్రభువుని అడుగుదాం, ప్రార్థించుకుందాం. మా తండ్రి, మా పాపాలను క్షమించడానికి ఎంతో లోతైన గాయాల గుండా జరిగిన మీ సిలువ ప్రయాణంను మేము ధ్యానించినప్పుడల్లా మాకు అర్థమవుతుంది మేము పాప క్షమాపణ పొందుకోవడం మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో. ఒకవేళ మేము ఆ క్షమాపణ పొందుకుంటే మీ సంతోషం మాలో పరిపూర్ణమవుతూ వస్తుంది. నిజంగా మేము ఆ నిత్య సంతోషంలోనికి ప్రవేశపెట్టబడుతున్నాం. ఇంత గొప్ప రక్షణ భాగ్యం మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన మాటలు సరిపోవని మాకు తెలుసు. నిజంగా మా జీవితం అంతా కూడా సంపూర్ణంగా సమర్పించుకున్నప్పటికీ ప్రభువా ఈ రుణం తీరేది కాదు. ఇది రుణంగా మీరు ఉంచలేదు కూడా. తండ్రి, ఈ సమయంలో మా పాపం అంతటిని కడిగివేయమని, మాలో ఎందరు ఇంకా రక్షణ పొందుకోలేదో వారందరికీ కూడా రక్షణ భాగ్యము దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మేము మా పాపముల్ని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టే కృప దయచేయండి. మాలో ఏ మచ్చైనా, డాగైనా, ముడతైనా లేకుండా పవిత్రపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.